మాత్రము వ్యర్థము కాదు, నీ కన్నీరు వ్యర్థము కాదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు, నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ విశ్వాసము వ్యర్థము కాదు. హల్లెలూయా. అలా వ్యర్థము కాకుండా పొందిన ఒక రెండు విషయాలు మీకు తెలియచేస్తాను. మొదటి కూడిక కదా, మనము విసిగిపోవద్దు. చిన్నగానే నేను రెండు మాటలు మీకు తెలియచేస్తాను. హల్లెలూయా. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగిన మనము ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలి. కాదని ఎరగాలి. ఎరిగితేనే స్థిరంగా ఉండగలుగుతాము. ఎరగకపోతే ఏమవుతాం? కదిలిపోతూ ఉంటాం, అటు ఇటు జారిపోతూ ఉంటామండి. మొదటగా మనము తెలుసుకోవాలి. ఆయన గురించి మనము ఎరిగిన వారముగా ఉంటేనే. దానియేలు గురించి విన్నాం కదా, తమ దేవుని ఎరిగిన వారు, తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుణ్ణి ఎరిగి ఉంటేనే వారు ఏ కార్యాలు చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు. ఎరగకపోతే గొప్ప కార్యాలు చేయలేరు. అసలు ఏ కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడరు, ముందుకే రారు. నువ్వు ఎరిగి ఉంటే నీ దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలవు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఏం చేశాడన్నది నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన నిన్ను ఎంతలా ప్రేమించాడో కదండి, నీకోసం ఆయన ఏం చేశాడనేది నువ్వు మొదటిగా ఎరిగి ఉంటే ఆయన కోసం నీవు కూడా ఏదైనా చేయగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి మొదటగా స్థిరముగా మనము ఉండాలి. స్థిరత్వము అనంటే ఈ లోకములో స్థిరముగా మనము అన్ని సంపాదించుకుంటున్నాం, మంచి గృహాలు కట్టుకుంటున్నాం అనుకున్నాం. ఇవి ఎంత సంపాదించినా, ఎన్ని గృహాలు ఉన్నా, మనం ఎంత ఈ లోకములు ఏవి కలుగున్నా ఏది స్థిరమైనది? మనమే స్థిరం కాదు. మనం సంపాదించిన స్థిరం ఎలాగవుతాయి? మన స్థిరమండి ఈ లోకంలో స్థిరమో కానే కాదు. కానీ మనము దేవునిలో స్థిరముగా ఉండాలి. మనం ఈ లోకంలో స్థిరము కాదు, కానీ దేవునిలో స్థిరముగా ఉండవలసిన వారము. ఆ దేవునిలోనే విశ్వాసములో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో, ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవ్వరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. హెబ్రీ 6:11 అనుకుంటాను. విశ్వాసము లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టముగా ఉండలేరు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని అనియు నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసం ఉంచుట అంటే, విశ్వాసం ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుందమ్మా? విశ్వాసం మనలోకి ఎలా వస్తుంది అమ్మా? ఎక్కడ నమ్మితే కొనుక్కుందామా? అప్పు తెచ్చుకుందామా? ఎలా కలుగుతుంది విశ్వాసం మనకి? అమ్మా, అమ్మ చెప్తున్నారు కానీ పైకి రావట్లే నాకు. వినుట వలన విశ్వాసము కలుగుద్ది. ఏం వింటే? క్రీస్తును గూర్చిన రోమపత్రిక 10 అనుకుంటుంటది అన్నమాట. అమ్మా, వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గుర్తుకొచ్చింది ఇప్పుడే నాకు. 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకి ఎదురొచ్చారు కదండి. వచ్చారా అమ్మా? మీరెవరో చూడలేదు అనుకుంటా, అందుకే చెప్పట్లేదు. ఆ 10 మంది ఎదురు వచ్చి చాలా దూరంగా నిలుచుని అంటున్నారు, ప్రభువా మమ్మను కనికరించవా, కరుణించవా ప్రభువా అని వేడుకుంటున్నారు. ఆయనకు మొరపెట్టుకుంటున్నారు. అలా దూరమని నిలుచుండి అప్పుడు యేసు ప్రభువారు ఒక మాటే చెప్పారు. ఏమని? మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనుపరుచుకోండి అన్నాడు. అంతే. వాళ్ళు చేయమడిగారు, మమ్మల్ని బాగు చేయయ్యా, మమ్మల్ని స్వస్థపరిచయ్యా, మా వ్యాధిది, మా బాధిది, మా బలహీనతలు అయ్యా అని అడుగుతుంటే యేసయ్య ఒకటే మాట అన్నారు, మీరు వెళ్ళి మీ దేహాల యాజకులు కనుపరుచుకోండి అన్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి అమ్మా? వస్తే ఏదో 4 మాటలు చెప్తారు కదా, ఆదరిస్తారు, బలపరుస్తారు, ఏదో సహాయం చేస్తారని వస్తే ఆయన ఒక మాట చెప్పి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. మరి వారు ఏం చేస్తారు? 10 మంది కూడా ఆ ఒక్క మాటతోటే వెనుతిరిగి వెళ్ళిపోయారండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, అనగా వారు ఆ మాట విన్నారు. ఆయన అనగా ఎందుకు ఆ మాట విని తిరిగి వెళ్ళారంటే, ఆయన మీద వారికున్న విశ్వాసమే వారిని అలాగా వెనుతిరిగి వెళ్ళడానికి కారణమయ్యింది. ఎందుకంటే ఈయన ఎలాంటి వాడో, ఈ భూమి మీదకి వచ్చాక ఆయన చేసే కార్యాలు ఏమై ఉన్నవో వారు విన్నారు. కాబట్టే ఆయన యొద్దకు వచ్చే ఏమడుగుతున్నారు? చాలా మంది ఉన్నారు అక్కడ ఊర్లో. గొప్ప గొప్ప వారు ఉండొచ్చు. వారి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని అడగల, మమ్మల్ని కరుణించమని అడగల. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వెళితే వారికి సహాయము దొరుకుతుందో, విడుదల దొరుకుతుందో, బాగుపడ
ఆయన యొద్దకే వచ్చారు. ఎందుకంటే అప్పటికే వారు ఏమింటున్నారు, ఈయన రోగులను బాగు చేస్తున్నాడు, బలహీనులను బలపరుస్తున్నాడు, దిక్కులేని వారిని ఆదరిస్తున్నాడు అని విన్నప్పుడు వారిలో ఏం పుట్టింది? విశ్వాసము. హల్లెలూయా. ఆ విశ్వాసం వారిలో ఉంది కాబట్టే ఆ ఒక్క మాట విన్నప్పుడే విశ్వాసంతో తిరిగి మళ్ళా వెనక్కి వారు వెళ్ళిపోతున్నారు. లేకపోతే నయమాన్ లాగా కాసేపు మీటింగ్ పెట్టేవారు. అక్కడ నయమాన్ ఏం మీటింగ్ పెట్టాడు? నేను ఎంత దూరం నుండి ప్రయాసపడి వచ్చానయ్యా, మామూలుగా వచ్చాను అనుకున్నాం. అసలు నేను ఎవరో తెలుసా? గొప్ప అధికారిని, నేను ఒక గొప్ప సైన్యాధిపతిని. నేను ఎక్కడికి వెళ్ళినా విజయమే కానీ అపజయము చూడలేదు. అంత దూరం నుంచి వెండి తీసుకొని, బంగారం తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, కానుకలు తీసుకొని వస్తే సేవకుడు ఏమన్నాడు? అంటం సంగతి ఎలాగున్నా అసలు బయటకు వచ్చాడు సేవకుడు. నయమాన్ వచ్చి తనకున్న బలహీనతను బట్టి వస్తే సేవకుడు బయటకు రాలేదు, మాట కౌరు పెట్టాడు. బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పబోయా అన్నాడంటే. ఆ మాట విన్నటువంటి నయమాను ఏమైపోయాడంట? రౌద్రుడైపోయాడంటండి. మామూలు కోపం కాదు, మనకు తెలుసు కోపాలు ఏంటనేది. అంత కోపము రౌద్రుడైపోయి అంటున్నాడు, మా ఊర్లో లేవా, మా పట్టణంలో లేవా మా నదులు? వీటికంటే గొప్ప నదులు, పేరుకి గొప్ప గొప్పవి ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు, గొప్ప మనుషులను పేరు తెచ్చుకోవచ్చు, కానీ గొప్ప మనస్తత్వాలు కలిగి ఉండాలిగా, గొప్ప మనస్సు కలిగి ఉండాలిగా, గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలిగా. మనం అనుకుంటాం వారెంత అండి అని. నయమాన్ అంటున్నాడు, వీటికంటే గొప్ప నదులు ఉన్నాయి, పేరుకున్నాయి, కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కొన్నిసార్లు పరిస్థితులు అలాగే ఉంటాయి.